యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు ఈ యొక్క మాటను కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి వివరిస్తూ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అయితే దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఎవరైతే దుఃఖపడతారో వారు ధన్యులు, ఎవరైతే విచారంగా ఉంటారో వారు ధన్యులు. ఈ లోకంలో దుఃఖములో ఉండేవారు ధన్యులు అంటున్నారు. అయితే ఈ యొక్క దుఃఖము ఎలాంటి దుఃఖం అయి ఉండాలి? దేవుడు ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఓదార్స్తాడు. దుఃఖపడేవారు ధన్యులు, వారిని ఓదార్చబడదురు అంటున్నారు. అయితే ఈ యొక్క దుఃఖము ఎలాంటి దుఃఖమై ఉండాలి? ఎలాంటి దుఃఖముతో దుఃఖించే వారిని దేవుడు ఓదార్స్తాడు. ఈ యొక్క మాట దేని గురించి రాయబడి ఉన్నదంటే, ఈ లోకంలో చాలామంది డబ్బు లేదని, ఐశ్వర్యం లేదని, సరైన సౌకర్యం కలిగిన గృహం లేదని, కారు లేదని, బైకు లేదని, రకరకాల ఈ లోక సంబంధమైన లైంగిక పరిస్థితుల గురించి దుఃఖిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దుఃఖము ఈ లోక సంబంధమైన భౌతికమైన పరిస్థితుల గురించి దుఃఖించే వారి గురించి దేవుడు ఈ మాట తెలియజేయట్లేదు, కానీ ఆధ్యాత్మిక దుఃఖమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఎవరైతే దుఃఖిస్తారో, ఆధ్యాత్మిక పరిస్థితులను, తమ యొక్క ఆత్మీయ పరిస్థితులను గ్రహించి గుర్తించి తమ యొక్క పాపపు స్థితులను, తమ యొక్క పాపపు ఊబి నుండి ఎలా బయటికి రాగలమని తమ పాపపు స్థితిని గ్రహించి గుర్తించి ఎవరైతే దేవుని ఎదుట పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రభువా మా పాపపు స్థితి నుండి మమ్మను విడిపించండి, మా పాపపు ఊబి నుండి విడిపించండి, పాపపు బానిసత్వం నుండి నువ్వు మాకు విడుదల అనుగ్రహించండి అని ఎవరైతే తమ పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడి దుఃఖిస్తారో వారు ఓదార్చబడతారు. వారిని దేవుడు క్షమించి పరిశుద్ధపరిచి ఓదార్స్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అలాగే నశించిపోతున్నటువంటి పాపపు స్థితిలో ఉండి పాడై